వందల కోట్ల అవినీతి సొమ్ముతోటి బస్సులను తీసుకుపోయి మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడుతుండు. 10 ఏళ్ళు మీరు చేసిండ్రు, 16 నెలలు మేము వచ్చింది. ఇంకా సమయం ఉంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలవుతుంది. ఆగం చేసిన తెలంగాణని గాడిలో పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా కష్టపడుతున్నాం. మరి ఎందుకు ఆవేశంతో ఒక తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు. కానీ ఒక్క మాట చెప్పగలుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా రైతులకు అండగా ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది తప్పితే ఒక కుటుంబ పార్టీ ద్వారా ఎప్పటికి కూడా న్యాయం జరగదు. కాబట్టి సోదరులారా, ఏది ఏమైనా కానీ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో వెనుకబడిన అభివృద్ధిని కానీ, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల విషయంలో కానీ ముందుకు పోయే బాధ్యత మనది. మన అందరం కలిసికట్టుగా ఈ జిల్లాని ప్రతి ఎకరాకు సాగునీరు తీసుకొచ్చే విషయంలో కానీ, పేదలకు అండగా ఉండే విషయంలో కానీ, ఏ అభివృద్ధి విషయంలోనే సరే వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అంత ముందుకున్న మంత్రి ఉన్నాడు, వాళ్లకు పదవులు ఉన్నాయి కానీ వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే ధైర్యం లేదు. మనకున్న మంత్రులు కేవలమే, కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళిద్దరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మామూలు నాయకులు కాదు. వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసినంటే ఈ ప్రజల పట్ల, ఈ నల్లగొండ జిల్లా పట్ల, ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంత కమిట్మెంట్ ఉన్నదో అర్థం చేసుకోవాలి.